హలో అండి. వెల్కమ్ టు వంటిల్లు వైబ్స్. ఇవాళ నేను మీ అందరికీ అవెన్‌లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక చిన్న గ్రాసరీ షాపింగ్ అయితే చేద్దాము. ఇక్కడ నేను సిలాంట్రో తీసుకుంటున్నాను. అదే మన కొరియాండర్ తీసుకుంటున్నాను. అలానే నా దగ్గర నిమ్మకాయలు అయిపోయాయండి. సో ఒక 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ ఎలాంటి చికెన్ తీసుకుంటున్నాను అంటే బోన్లెస్ చికెన్ థైస్ తీసుకుంటున్నాను. ఇది అరౌండ్ 4.8 ఎల్బీస్ అయితే ఉంది మనకి. ఇవన్నీ మంచిగా బిల్డింగ్ చేసుకొని ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్స్ ఉంటాయి. మనమే బిల్ చేసుకోవచ్చు. చేసేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ శుభ్రంగా కడిగిన చికెన్లో ఇప్పుడు మనం మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. అలానే కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కూర కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను అప్పుడే దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా అండి. అండ్ నా దగ్గర కొంచెమే పుదీనా ఉంది. సో పుదీనా కొంచెం, అలానే కొంచెం ఎక్కువ కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్న తర్వాత నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్, స్టోర్ నుండి తీసుకొచ్చిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయండి, అవే యాడ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ ఒక బటర్ స్టిక్, ఒక కప్ బటర్ అయితే మెల్ట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. దానిలో ఒక హాఫ్ అయితే ఇక్కడ మ్యారినేషన్లో యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను న్యూట్రల్ ఆయిల్ అండి, ఎటువంటి స్మెల్ రాని ఆయిల్, కెనోలా ఆయిల్ దొరుకుతుంది ఇక్కడ యూఎస్లో, అది అయితే యూస్ చేస్తున్నాను. ఇవి షాన్ బిర్యానీ మసాలా ప్యాకెట్స్ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఒక్కొక్కటి లైక్ $1.5 అట్లా ఉంటాయి. అలాంటివి నేను ఇక్కడ ఒక 2 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నానండి. ఇదేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఒక 2 ఫుల్ నిమ్మకాయలని అయితే స్క్వీజ్ చేసి ఆ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నా అండి. ఇందాక తీసుకున్నా కదండి, ఒక 2 లెమన్స్ తీసుకున్నాం కదా గ్రాసరీ స్టోర్లో, ఆ 2 లెమన్స్ యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టెండరైజ్ చేయడానికి అండ్ మంచి గ్రేవీ రావడానికి లిటిల్ బిట్ ఆఫ్ యోగర్ట్ అయితే అంతే మన పెరుగు అయితే యూస్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి మంచిగా కలపండి. లైక్ బాగా కలిపినట్టయితే మ్యారినేషన్ బాగుంటుందండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ మ్యారినేషన్, ఒక 2 to 3 hours మ్యారినేషన్ అట్లా ఏం చేయట్లేదండి. జస్ట్ మ్యారినేట్ చేసేసి నా ప్రాసెస్ అనేది అయితే నేను స్టార్ట్ చేసేసుకుంటూ ఉంటాను. అలానే ఇక్కడ చూస్తే నేను ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటుంది కదండి, అది కొంచెం గరం మసాలా వేస్తున్నాను, కొంచెం ఘాటుకి. అలానే నాకు ఇంకా సరిపోలేదన్నమాట కారం, అందుకని చెప్పి మనం పచ్చి కారం అంటారు, అలానే గొడ్డు కారం అని కూడా అంటారు. సో ఆ కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైస్ లెవెల్ కోసం. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా అనేది అయితే టేస్ట్ చేయండి. లెమన్ ఫ్లేవర్ కొంచెం డామినేటింగ్గా ఉండాలి అండ్ మసాలా ఫ్లేవర్ రావాలి మీరు టేస్ట్ చేసినప్పుడు. ఆ మ్యారినేషన్ అలా పక్కన పెట్టేసుకొని మీరు ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లో వాటర్ అనేది అయితే బాయిల్ చేసుకోండి. ఆ వాటర్ బాయిల్ చేసుకునే దానిలో మీరు ఎక్కువ సాల్ట్ వేసుకోండి. అంటే లైక్ మీరు టేస్ట్ చేస్తే ఆ వాటర్ టూ సాల్టీగా అనిపించాలన్నమాట. ఈ వాటర్లో మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా ఏవి ఉంటే వేసేయండి. నా దగ్గర ప్రస్తుతానికైతే జస్ట్ దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, యాలుకలు ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఏముంటే అవి మాత్రం వేసేసి వాటర్ అయితే ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. అలానే దీనిలో కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసి ఆ నిమ్మకాయ రసం అనేది అయితే యాడ్ చేయండి. అలానే మన దగ్గర పుదీనా, కొత్తిమీర ఇవి ఉంటాయి కదండి బిర్యానీ చేసేటప్పుడు, సో అవి యాడ్ చేయండి. అలానే లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అనేది కూడా మీరు యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ లిడ్ పెట్టేసి బాగా వాటర్ని అయితే బాయిల్ చేయండి. ఈ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ప్యారలల్గా అవెన్ అయితే ప్రీహీట్ చేసుకుందామండి. ఐ యామ్ సెట్టింగ్ ఇట్ టు లైక్ 450 degrees ఫారెన్హీట్ దగ్గర అవెన్ అయితే నేను ప్రీహీట్ చేయడానికి రెడీ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయాయి. ఈ టైంలో మీరు కనుక వాటర్ టేస్ట్ చేశారంటే అది చాలా సాల్టీగా ఉంటే కనుక ఇట్స్ పర్ఫెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ నేను వాటర్ టేస్ట్ చేసిన తర్వాత నేను ఒక 8 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా అండి. ఈ 8 cupsలో నేను 4 cups ఆర్ 4.5 cups మాత్రమే ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను.
ఎందుకంటే ఫస్ట్ లేయర్కి నేను ఇది యూస్ చేస్తాను అనమాట రైస్. ఇది నాకు ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. అంటే లైక్ గింజ మీరు టేస్ట్ చేస్తున్నప్పుడు ఆర్ విరుగుతున్నప్పుడు మీకు కొంచెం గింజగా కనిపించాలి, బట్ దెన్ అలా అనే పూర్తిగా గింజగా కనిపించకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి, ఆ కన్సిస్టెన్సీలో మీరు రైస్ కుక్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ లేయర్ మీద, చికెన్ లేయర్ మీద ఈ బాయిల్ చేసిన రైస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నాది ఫస్ట్ లేయర్ ఆఫ్ ద రైస్ అయితే నేను పెట్టేసాను అండి. ఇప్పుడు రిమైనింగ్ ఇంకొక 4 cups ఆఫ్ రైస్ ఉన్నాయి కదండి, అది మాత్రం నేను కొంచెం ఎక్కువగా బాయిల్ చేస్తాను. ఎందుకు అంటే అది పై లేయర్కి వెళ్తుంది కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ దానికి హెల్ప్ చేయవన్నమాట కుక్ అవ్వడానికి. సో నేను ఇది ఒక 90% కుక్ చేస్తాను ఈ టాప్ లేయర్ వెళ్ళే రైస్ మాత్రం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే నేను కొంచెం వాటర్ అయితే పక్కన తీసుకొని పెట్టుకున్నానండి. అది ఎందుకు అనేది నేను మీకు సెట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు రైస్ చూస్తే బాగానే విరుగుతుంది కదా. సో ఈ టైంలో మీరు తీసేసి ఆ పై లేయర్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని సెట్ చేసుకున్న తర్వాత బటర్ ఆర్ నెయ్యి ఏదైతే ఉందో మన దగ్గర అది అంచుల వైపు మొత్తం వేయండి. ఆ మిగిలిన నెయ్యిని మాత్రం ఇలా రైస్ పైన వేసేయండి. అండ్ మనం ముందుగా వాటర్ అనేవి తీసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి, అవి కూడా ఒకసారి అంచులు చుట్టూతా వేసి ఇంకొంచెం వాటర్ని అలా పైన వేసేయండి. ఎందుకంటే రైస్ మనకి గట్టిగా అవ్వకుండా హెల్ప్ చేస్తుందండి ఈ వాటర్ అనేది మాత్రం మనకి. దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనమైతే సీల్ చేసుకుందామండి. ఇక్కడ నేనైతే అల్యూమినియం ఫాయిల్ అనేది అయితే యూస్ చేస్తున్నాను సీలింగ్ పర్పస్ కోసం. ఇలా మొత్తం నేను సీల్ చేసిన తర్వాత దానికి లిడ్ అయితే నేను పెట్టేశానండి. ఇప్పుడు అవెన్ మనకి 450 degrees ఫారెన్హీట్లో అయితే ప్రీహీట్ అయిపోయి రెడీగా ఉంది. సో మనం ఈ బిర్యానీ పాట్ని అప్పర్ లేయర్ ఉంటుంది కదండి అవెన్లో, అక్కడైతే ప్లేస్ చేసుకుందాము. చికెన్ ఇలా అవెన్లో సెట్ చేసుకున్న తర్వాత టైమింగ్స్ అయితే నోట్ చేసుకోండి. 450 degrees ఫారెన్హీట్ దగ్గర ఒక 10 minutes, అలానే 425 ఫారెన్హీట్ దగ్గర ఒక 20 minutes, అండ్ దెన్ లాస్ట్ 400 degrees ఫారెన్హీట్ దగ్గర ఒక 30 minutes అయితే చికెన్ని లోపల ఉంచి అవెన్లో బేక్ చేయండి. మీ టైమర్ అంతా అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చికెన్ అనేది మాత్రం అవెన్లో నుండి తీయండి. చాలా వేడిగా ఉంటున్నాయి హ్యాండిల్స్ అనేవి మాత్రం. సో యూజ్ కాషన్ వెన్ యూ రిమూవ్ ద చికెన్ ఫ్రమ్ ద అవెన్ అండ్ లెట్ ఇట్ సిట్ ఫర్ ఒక 10 minutes. 10 minutes తర్వాత నేను చికెన్ అయితే ఓపెన్ చేశానండి. ఇక్కడ చూసారా మంచి గ్రేవీ ఉంది. అండ్ మీరు కింద చూస్తే ఎక్కడ అడుగు అనేది అయితే అంటదండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బౌల్, మెస్ ఫ్రీ. అండ్ మీరు ఒకవేళ రైస్ కూడా చూసినట్టయితే దగ్గర నుండి రైస్ అనేది అయితే విరగలేదు, చూసారా. అండ్ ముక్క ఉడికింది, పర్ఫెక్ట్గా ముక్క అయితే ఉడికిందండి. ఎక్కడ స్మెల్ కానీ ఏమీ ఉండదు, ఆ ముక్క అంతా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనకి. నాకు ఇది ఎడిట్ చేస్తుంటే నాకు అసలు తినేయాలనిపిస్తుంది బిర్యానీ అంతా. ఓ మై గాడ్. అండ్ దిస్ ఇస్ ఇట్. ఇది మీరు ఖచ్చితంగా 8 మందికి అయితే వస్తుందండి. ఎందుకంటే నేను ఇది నా వర్క్ ప్లేస్కి చేసినప్పుడల్లా తీసుకెళ్తాను. అండ్ దే ఆల్ లవ్ దిస్ బిర్యానీ. ప్లీజ్ subscribe to our channel Vantillu Vibes. Thank you so much for watching.